హాయ్ హలో నమస్తే. ప్రీవియస్ క్లాసెస్లో మనం సింపుల్ ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఈ వీడియోలో మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి విత్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. అంటే ఏంటంటే ఇది పాస్ట్లో యాక్షన్ బిగిన్ అవుతుంది అండ్ స్టిల్ ఇట్ విల్ బి కంటిన్యూయింగ్ అనమాట. ఓకే, ఇక్కడ మనం ఏం చూస్ చేస్తాం? హ్యాస్ ఆర్ హ్యావ్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే హ్యాస్ ఆర్ హ్యావ్ వస్తుంది. ఓకే, ఇది మర్చిపోదు. అండ్ ఇక్కడ ప్లస్ ఇన్ఫార్మ్ అంటే V4 అని అర్థం. ఓకే, ఈ V4 అనేది ప్రతి దాంట్లో కంటిన్యూస్ ఉంటుంది కదా. ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్లో నార్మల్ కంటిన్యూస్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, అలా ఆ కంటిన్యూస్ వచ్చే ప్రతి చోట మనం V4 యూజ్ చేస్తామన్నమాట. ఓకే, అండ్ హ్యావ్ ఎక్కడ యూజ్ చేయాలనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈ టెన్సెస్లోనే ఓవర్వ్యూలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే. ఓకే, అండ్ ఇందులో ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇలా రాయొచ్చు అనమాట. హీ హ్యాస్ బీన్ స్లీపింగ్ ఫర్ 5 hours. హీ హ్యాస్ బీన్ స్లీపింగ్ ఫర్ 5 hours. హీ హ్యాస్ బీన్ స్లీపింగ్ సిన్స్ 5 PM. ఇక్కడ సిన్స్కి ఫర్కి డిఫరెన్స్ ఉంది. ఇక్కడ నేను రాసాను అది కూడా. ఓకే, సో ఫర్ అంటే ఏంటి? డినోట్స్ పీరియడ్ ఆఫ్ టైం. సిన్స్ అంటే పాయింట్ ఆఫ్ టైంని డినోట్ చేస్తుంది. ఓకే, అంటే నా అప్పటి నుంచి కాలం పాటు, ఈ టైం పీరియడ్ అన్నట్టుగా అనమాట. ఓకే, డినోట్స్ పీరియడ్ ఆఫ్ టైం. డినోట్ సిన్స్ అంటే పాయింట్ ఆఫ్ టైం, అప్పటి నుంచి అన్నట్టుగా. ఓకేనా? సో ఇక్కడ అదే ఐ హ్యావ్ బీన్ స్లీపింగ్ ఫర్ 5 hours. 5 hours టైం పీరియడ్, 5 hours టైం పీరియడ్ వరకు తను పడుకున్నాడు అనమాట. 5 hours టైం పీరియడ్ నుంచి పడుకున్నాడు అనమాట. ఓకే, ఇంకొకటి ఏంటి? హీ హ్యాస్ బీన్ స్లీపింగ్ సిన్స్ 5 PM. 5 PM, 5 o'clock నుంచి పడుకుని ఉన్నాడు ఈ పర్సన్, అట్లా అనమాట. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ రాము ఫర్ 2 hours. 2 hours నుంచి వెయిట్ చేస్తున్నాను. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ రాము సిన్స్ 3 PM. 3 o'clock అవుతుంది కదా, అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నానని. ఇందులో మనం మోస్ట్ రిపీటెడ్ మిస్టేక్స్ ఏంటి అనేవి చూద్దాం. ఇలా మిస్టేక్స్ ఎలా చేస్తాం ఇక్కడ అంటే, మనం హీ హ్యాస్ బీన్ పెయింటింగ్ ద డోర్ ఫర్ 2 PM. ఇది టైం కదా, పాయింట్ ఆఫ్ టైం కదా. సో ఇక్కడ ఫర్ రావచ్చా? సిన్స్ 2 PM టైం వచ్చినప్పుడు 10 days అంటే టైం పీరియడ్ కదా, ఇక్కడ ఫర్ రావాలన్నమాట. ఇది హీ హ్యాస్ బీన్ పెయింటింగ్ ద డోర్ సిన్స్ 2 PM. ద వర్కర్ హ్యావ్ బీన్ డిమాండింగ్ మోర్ వేజెస్ ఫర్ 10 days ఆర్ ఫర్ పాస్ట్ 10 days, అలాగైనా అనమాట. ఓకే, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ యాజ్ టీచర్ సిన్స్ 10 years. అవునా? వెరీ గుడ్, ఇది ఫర్ రావాలి. ఫర్ 10 years లేదా ఫర్ ద పాస్ట్ 10 years, ఎలాగైనా. ఒకవేళ సిన్స్ యూస్ చేయాలంటే టైం చెప్పాలన్నమాట మనకు, పర్టికులర్గా 2008 అలా. ఓకే, సో ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అండ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి? యాక్షన్ దట్ బిగిన్స్ ఇన్ ద పాస్ట్లో స్టార్ట్ అయ్యి అండ్ ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. ఓకే, ఇక్కడ మనం సబ్జెక్ట్ హ్యాజ్ ఆర్ హ్యావ్ బీన్ ప్లస్ V4 అంటే ఇన్ఫార్మ్. ఓకే, ఇది మాత్రం మర్చిపోద్దు. హ్యాజ్ ఆర్ హ్యావ్ బీన్, ఇది V4 ఇన్ఫార్మ్ అంటే వర్బ్ ఫామ్స్లో. వర్బ్ ఫామ్స్ కూడా ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, అది ఒకసారి రివైజ్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. ఈ వర్బ్ ఫామ్స్ అంటే ఏంటి, V1, V2, V3, V4 అవి ఎలా రాయాలి అనేవి డీటెయిల్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాం కదా, మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి, సో దట్ క్లారిటీ అనేది వస్తుంది అనమాట, ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే వర్బ్ ఫామ్స్లో. ఓకే, స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? ఇంకా మనం సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ కూడా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లాంక్స్ లాగా అడుగుతాను, చెప్పండి. షీ డాష్ ఫర్ హిమ్ ఫర్ 2 hours బిఫోర్ హీ కేమ్. షీ డాష్ ఫర్ హిమ్ ఫర్ 2 hours బిఫోర్ హీ కేమ్. షీ ఏం యూస్ చేస్తాం ఇక్కడ? హ్యాజ్ ఆర్ హ్యావ్ కదా. సో షీ వచ్చినప్పుడు హ్యాడ్, చెప్పండి, హ్యాస్ వస్తుందా, హ్యావ్ వస్తుందా? ఏం రాస్తాము లాస్ట్కి? బిఫోర్ హీ కేమ్ అలా రాదు, ఎందుకంటే అది పాస్ట్లోకి వెళ్ళిపోతుంది కదా. సో మనం ఎలా రాస్తాము అని అంటే, ఇక్కడ షీ హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్ హిమ్ ఫర్ 2 hours. షీ హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్ హిమ్ ఫర్ 2 hours అలా యూస్ చేస్తామన్నమాట. ఓకే, సో అలాగే అనమాట. ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఇంగ్లీష్ గ్రామర్ ఫర్ 3 months. హీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ సిన్స్ మార్నింగ్. వీ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ యోగా రెగ్యులర్లీ ఫర్ ద లాస్ట్ 5 years. ద చిల్డ్రన్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ అవుట్ సైడ్ సిన్స్ 4 o'clock. షీ హ్యాస్ బీన్ ఇంప్రూవింగ్ హర్ రెజ్యూమ్ స్టెప్ బై స్టెప్ ఫర్ పాస్ట్ 1 week. అలా అనమాట, గుర్తుపెట్టుకోవాలి. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు హ్యాస్ యూజ్ చేస్తాం. వి, ఐ, దే ఎలా వచ్చినప్పుడు హ్యావ్ యూజ్ చేస్తాం. అలా అంటే ఎక్కడ హ్యాస్ ఎక్కడ హ్యావ్ అనేది క్లియర్గా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం కదా ఆల్రెడీ. ఓవర్వ్యూలో ఈ పార్ట్ డిస్కస్ చేసుకున్నాం మనం, మీకు గుర్తే ఉంటుంది. ఓకే, హ్యాజ్ అన్నప్పుడు హీ, షీ, ఇట్, అక్కడ హ్యాస్ యూజ్ చేస్తాం. హ్యావ్ అంటే ఐ, వి, దే, యూ, అది వచ్చినప్పుడు హ్యావ్ యూజ్ చేస్తాం. ఓకే, క్వశ్చనింగ్ అంటే ఎలా, ఎస్, నో, ఎలా అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో
స్టిల్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే, సో దట్ క్లారిఫై చేసుకుందాం. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.